హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద ఒంటరిగా కూర్చొని శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, శ్రీవల్లిని నా సొంత అక్క కంటే ఎక్కువగా చూసుకున్నాను, కానీ మా ఇద్దరికీ శోభనం జరుగుతుంటే శ్రీవల్లి మాత్రం ఆ శోభనం జరగకుండా అడ్డుపడింది. అసలు శ్రీవల్లి ప్లాన్ ఏంటి? నా మీద శ్రీవల్లికి ఇంత పగ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగానే ఉంది. ఏదో కనుక్కోవాలి. ఆ భాగ్యం శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని అందరి ముందు బయట పెట్టాలి అని చెప్పి ఇక నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో నర్మదకి ఒక ఆలోచన వస్తుంది. ముందు శ్రీవల్లి ఎక్కడ ఉందో తనతో మాట్లాడాలి అని చెప్పి ఇక నర్మద శ్రీవల్లి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలోనే శ్రీవల్లి భాగ్యంకి ఫోన్ చేసి, అమ్మోయ్, ఇప్పుడు ఆ నర్మదకి శోభనం జరగకుండా ఆపేశానే, నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ అయింది చూడమ్మి. ఇక ఆ సాగర్కి నర్మదకి శోభనం జరగకుండా చేస్తాను. వాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేసి ఇక సాగర్ నర్మదని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను. ఇక అత్తయ్య మావయ్య నా మాట వినేలా చేసుకొని ఆ ఇంట్లో నేను మహారాణిలా ఉంటాను అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యంతో అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, చూడమ్మి, ఒకవేళ మీ వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే మన నిజస్వరూపం మొత్తం బయటపడుతుంది. చూడు, నువ్వు ఏ ప్లాన్ వేసినా చాలా జాగ్రత్తగా వెయ్యి, లేకపోతే మనం అందరం రోడ్డు మీద పడవలసి వస్తుంది అని చెప్పి భాగ్యం చెప్పగానే అప్పుడు శ్రీవల్లి, లేదమ్మి, నేను వాళ్ళ ముందల మంచిగా ఉన్నట్టు నటించి వాళ్ళని మోసం చేస్తాను. ఇక సాగర్ ధీరజ్ని ముందు బయటికి పంపించి ఆ తర్వాత ప్రేమని ధీరజ్ని కూడా బయటికి పంపిస్తాను. ఇక ఈ ఆస్తి, ఈ ఇల్లు మొత్తం నా సొంతం చేసుకుంటాను. ఇక నాకు పిల్లలు పుడితే ఆ పిల్లలు అత్త మావయ్య చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇక నేను బావ అత్తయ్య మావయ్య నలుగురం ఈ ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటామమ్మి అని చెప్పి ఇక శ్రీవల్లి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలన్నీ చాటుగా విన్న నర్మద ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, శ్రీవల్లి అక్క ఎంతో మంచిదనుకున్నాము, కానీ ఇలా చేస్తుందేంటి? తను ఇంట్లో వాళ్ళందరి ముందు ఎంతో ప్రేమగా నటిస్తూ ఇక అన్నాదమ్ములని, తోటి కోడలని, అత్తయ్యని మామయ్యని మా నుంచి దూరం చేయాలని చూస్తుంది. ఎలా? శ్రీవల్లి నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టాలి, లేకపోతే ఈ ఇల్లే నాశనమైపోతుంది, బావ జీవితం కూడా నాశనమైపోతుంది. ఎలా అని చెప్పి ఇక నర్మద చాలా కోపంగా శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి అక్క అని గట్టిగా పిలుస్తుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి, ఏంటి నర్మద, ఏం జరిగింది? నా మీద అంత కోపంగా ఉన్నావేంటి? నిన్న నీకు ఆ శోభనం జరగనివ్వలేదని నా మీద చాలా కోపంగా ఉన్నట్టుంది. చూడు నర్మద, నేను ఇంట్లో వాళ్ళ కోసమే ఇలా చేయవలసి వచ్చింది. అయినా నేను అత్తయ్య మావయ్య దగ్గర ముందు మీ శోభనం జరిపించాకే తర్వాత మాది జరిపించమని చెప్పాను. కానీ ఇంట్లో వాళ్ళ జీవితాల గురించి ఆలోచించే నేను ఇలా చేశాను చెల్లి అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న నర్మదకి చాలా కోపం వస్తుంది. ఆపు, నీ నాటకాలన్నీ నా దగ్గర కాదు. అసలు నువ్వు ఏం చేయాలని, ఏం ప్లాన్తో ఈ ఇంట్లో అడుగు పెట్టావో ముందు అది చెప్పు అనగానే అప్పుడు శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక తన మనసులో, ఇదేంటి, నేను అమ్మ మాట్లాడుకున్న మాటలన్నీ ఈ నర్మద విన్నదా? ఒకవేళ నిజం తెలిసిపోయిందా? అలా అయితే నా గురించి నిజం బయట పెడుతుందా అని చెప్పి శ్రీవల్లి, ఏంటి నర్మద, నేనేం నాటకం ఆడుతున్నాను అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడక్క, నువ్వు ఎంతో మంచిదానివని మావయ్య అత్తయ్య చాలా సంతోషంగా ఉన్నారు. నీ వల్ల ఈ కుటుంబమే చాలా సంతోషపడుతుందని అనుకున్నారు. చందుబావ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. నా ఇంటి పెద్ద కోడలు నా ఇంటిని సంతోషంగా ఉంచుతుందని వాళ్ళందరూ భ్రమలో ఉన్నారు. కానీ నువ్వు వాళ్ళని మోసం చేస్తున్నావు. అసలు నువ్వే ప్లాన్తో ఈ ఇంట్లో అడుగు పెట్టావో చెప్తావా లేదా అనగానే అప్పుడు శ్రీవల్లి, నర్మద, నువ్వు అలా నన్ను తప్పుపడ్డొద్దు. నిజంగా నేను ఏ ప్లాన్తో ఈ ఇంట్లో అడుగు పెడతాను? అసలు ఆ అవసరం నాకేముంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద, చూడు, నువ్వు మీ అమ్మ మాట్లాడుకున్న మాటలని నేను చాటుగా విన్నాను.
కావాలనే సాగర్ నా శోభనం నువ్వు జరపకుండా ఆపేశావు. ఎందుకంటే మాకు ముందు పిల్లలు పుడితే అత్తయ్య మామయ్య మా పిల్లల్నే ప్రేమగా చూసుకుంటారని నీ గుడ్డి నమ్మకం. చూడు, అలా ఏమీ జరగదు. కానీ ఇలా మనసులని, బంధాలని, బంధుత్వాలని విడదీస్తే ఎంతో పాపం తగులుతుంది. చూడు, ఇంకొకసారి ఇలా చేశావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నీ గురించి, మీ అమ్మ గురించి మామయ్య ముందు నిజం బయట పెడతాను అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడు నర్మద, నిజం తెలిసిపోయింది కదా, ఇక నీ దగ్గర దాచేదెందుకు? చూడు, మీరు అనుకున్నట్టు మా దగ్గర ఆస్తి, అంతస్తు, డబ్బు ఏవీ లేవు. మేము ఫైనాన్స్ బిజినెస్ కూడా చేయడం లేదు. మాది విడ్లీ బోండాల వ్యాపారం. చూడు, నేను ఈ ఇంట్లో అడుగుపెట్టింది అన్నాదమ్ములని విడదీయడానికి, తోటి కోడలని, మరుదులని ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి. ముందు నాకు పిల్లలు పుడితే నా పిల్లలని అత్తయ్య మావయ్య ప్రేమగా చూసుకుంటారు. ఇక ఈ ఇంట్లో నేను మహారాణిలా బ్రతకాలనే ఈ ఇంట్లో అడుగు పెట్టాను. చూడు, కొద్ది రోజుల్లో నిన్ను అందరినీ బయటికి పంపిస్తాను. ఈ ఇంట్లో నా మాటే శాసనంగా ఉండేలా నేను చేసుకుంటాను అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే ఆ మాటలు విన్న నర్మదకి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. ఇక దాంతో శ్రీవల్లి, ఏంటి నర్మద, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? చూడు, నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని, నువ్వు నా మీద చేసుకుంటావా? చూడు, అత్తయ్య మావయ్య నిన్ను దేవత కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ చేతే నిన్ను చీకొట్టించేలా ఇప్పుడు నేను చెయ్యబోతున్నాను. అంతేకాదు, నీకు సాగర్కి శోభనం జరగకుండా చేసింది కూడా నేనే. కానీ ఇప్పుడు నీ మాటలేవి నమ్మకుండా అత్తయ్యని మామయ్యని నేను నమ్మిస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక వెంటనే వేదవతి దగ్గరికి వెళ్తుంది. ఇక శ్రీవల్లిని అలా చూసి వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, ఏం జరిగింది? ఎందుకు ఆ కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? అయినా ఆ చెంప మీద ఆ ఎర్రటి అచ్చులేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి, అత్తయ్య గారండి, ఆ నర్మద నన్ను కొట్టింది అత్తయ్య గారు అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి శ్రీవల్లి, నిన్ను నర్మద కొట్టడం ఏంటి? ఏం జరిగింది అనగానే అప్పుడు శ్రీవల్లి, అదే అత్తయ్య, అసలు నేను నిన్న మాకు శోభనం వద్దని చెప్పాం. కానీ మీరేం చేశారు? ఈ ఇంటి పెద్ద కొడుకైన చందుకి ముందు శోభనం జరగాలని మాకు ఆ శాంతి ముహూర్తం పెట్టించి జరిపించారు. కానీ నేను వద్దన్న పగతోనే ఆ నర్మద నా శోభనం జరగకుండా చేస్తావా అని చెప్పి ఇక నా చెంప పగలగొట్టిందత్తయ్య అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి చాలా కోపంగా ఉంటుంది. ఏంటి, నువ్వు ఇలా వద్దన్నావని నర్మద నిన్ను కొట్టిందా? ఉండు పిలుస్తాను అని చెప్పి ఇక వేదవతి నర్మద అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న నర్మద వెంటనే హాల్లోకి వచ్చి, ఏంటత్తయ్య, ఏం జరిగింది అని నర్మద అనగానే అప్పుడు వేదవతి, ఏంటి నర్మద, శ్రీవల్లిని ఎందుకు కొట్టావు? అయినా నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలైన శ్రీవల్లి మీద చేయి చేసుకోవడం ఏంటి? నీకేమైనా బుద్ధుందా అని వేదవతి అనగానే అప్పుడు ఆ మాటలు విన్న నర్మద, చూడత్తయ్య, అసలు ఆ శ్రీవల్లి గురించి నిజం తెలియక ఇలా మాట్లాడుతున్నారు. కావాలనే మా శోభనాన్ని చెడగొట్టింది. అంతేకాదు, ముందు మాకు పిల్లలు పుడితే మీరు ఎక్కడ తనని ప్రేమగా చూసుకోరన్న భయంతోనే మా శోభనం కానివ్వకుండా ఆపేసింది. ఆ మాటలు వాళ్ళ అమ్మ ఆమె మాట్లాడుకుంటూ ఉంటే నేను నా చెవులారా విన్నాను. అందుకే ఎందుకు ఇలా చేస్తున్నావని మందలిస్తే ఇక అన్నాదమ్ములను విడగొట్టి ఈ ఇంట్లో నుంచి నన్ను, ప్రేమని, ధీరజ్ సాగర్ని పంపిస్తానని చెప్తుంది, శబదం చేస్తుంది అని నర్మద అనగానే ఆ మాటలు విన్న వేదవతి, నిజమా శ్రీవల్లి, నర్మద చెప్పేది నిజమా అని అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి మాత్రం, లేదత్తయ్య, కావాలనే నర్మద నా మీద ఇంత పెద్ద నింద వేస్తుంది. ఆ రోజు కూడా ప్రేమ తను ఏదో మంచిగా మాట్లాడుకుంటూ ఉంటే నేను అక్కడికి వెళ్ళాను. కానీ నువ్వు చదువుకోలేవు, నువ్వుకు డబ్బు లేదు అని చెప్పి నన్ను హేళన చేశారు. అందుకే నేనంటే నర్మదకి ప్రేమకి పడదత్తయ్య, అందుకే నా మీద ఇన్ని నిందలు వేస్తుంది అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు వేదవతి, చూడు నర్మద, ఇంకొకసారి శ్రీవల్లి గురించి
తప్పుగా మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. చూడు, శ్రీవల్లి రాకముందుకు బాగానే ఉన్నావు కదమ్మా, ఇప్పుడు ఏం జరిగింది? అయినా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావేంటి? నువ్వు చదువుకున్న దానివే కదా, ఇలా ప్రవర్తించడం తప్పు నర్మదా, వెళ్ళు లోపలికి అని వేదవతి అనగానే ఇక ఆ మాటలు విన్న నర్మద చాలా బాధపడుతూ గదిలోకి వెళ్తుంది. ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏంటి అత్తయ్య ఇలా మాట్లాడుతుందేంటి? ఆ శ్రీవల్లి గురించి నిజం తెలుసుకున్నా కూడా ఇలా మాట్లాడడం ఏంటి అని చెప్పి ఇక నర్మద బాధపడుతూ ఉంటే ఇంతలోనే సాగర్ నర్మద దగ్గరికి వస్తాడు. ఇక నర్మద బాధపడడం చూసి, ఏంటి నర్మద, ఏం జరిగింది అనగానే అప్పుడు నర్మద కన్నీళ్లు పెట్టుకుంటూ సాగర్ని హగ్ చేసుకొని ఇక శ్రీవల్లికి జరిగిన విషయం మొత్తం కూడా సాగర్కు చెప్తుంది. ఆ మాటలు విన్న సాగర్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి, శ్రీవల్లి గురించి అర్థం చేసుకోకుండా నిన్ను తిట్టిందా? పద, ఇక మనం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మనకు విలువ లేని చోట ఎందుకు ఉండాలి అని చెప్పి ఇక సాగర్ నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తన మనసులో, సాగర్ మిమ్మల్ని బయటికి పంపించడానికే నేనింత నాటకం ఆడాను. ఇక మీరిద్దరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రేమ, ధీరజ్ వాళ్ళని కూడా ఏదో విధంగా బయటికి పంపిస్తాను. ఈ ఇంట్లో నేను మహారాణిలా ఉంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే వేదవతి బయటికి వచ్చి, ఏంట్రా సాగర్, ఎక్కడికి వెళ్తున్నారు? ఏదైనా టూర్కా అనగానే అప్పుడు సాగర్, లేదమ్మా, విలువ లేని చోట ఈ ఇంట్లో మేము ఉండం. మా మాటకి విలువ లేనప్పుడు ఈ ఇంట్లో మేము ఎందుకు ఉండాలి? చూడు, నువ్వు, నాన్న, ధీరజ్, ప్రేమ, అన్నయ్య, వదినే ఈ ఇంట్లో ఉండండి, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి ఇక సాగర్ నర్మద వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు వేదవతి, అదేంట్రా, వెళ్ళిపోవడం ఏంట్రా? ఏదో నర్మద శ్రీవల్లి గురించి తప్పుగా మాట్లాడితే నేను నర్మదని మందలించాను, అంతేకాని నేను ఏమన్నానరా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు సాగర్, ఏంటమ్మా, నర్మదే తప్పు చేసిందని ఎందుకు అనుకోవాలి? అసలు నిజం తెలుసుకోవచ్చు కదా, ఎవరిది తప్పో ఎవరిది కరెక్టో తర్వాత మాట్లాడొచ్చు కదా. అయినా నాకు నా భార్యకి విలువ లేని చోట నేను ఉండను అని చెప్పి ఇక సాగర్ నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి మాత్రం తన గదిలోకి వెళ్ళి చాలా సంతోషపడుతూ వెంటనే తన ఫోన్ తీసి భాగ్యానికి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుంచి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్, ఇప్పుడు ఆ నర్మద సాగర్ని మన ప్లాన్తోని ఇంట్లో నుంచి బయటికి పంపించామే, ఇక మిగిలింది ప్రేమ, ధీరజ్ వాళ్ళిద్దరిని కూడా బయటికి పంపిస్తే ఇక ఈ ఇంట్లో నేను మహారాణి లెక్క ఉండొచ్చమ్మి అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చాలా సంతోషపడుతూ, చూడమ్మి, ఇలాగే నువ్వు అందరి ముందు మంచిదానిలా నటిస్తూ ఒక్కొక్క పని పూర్తి చెయ్యి అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే వేదవతి అటుగా వెళ్తూ శ్రీవల్లి భాగ్యం మాటలు చాటుగా విని ఒక్కసారే షాక్ అవుతుంది. అంటే శ్రీవల్లిదే తప్పు, నర్మదది ఎలాంటి తప్పు లేదు. అది తెలుసుకోకుండా నేను నర్మదని పాపం తిట్టాను, అందుకే తన మనసు బాధపడి ఇంట్లో నుండి వెళ్ళిపోయారు అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ వెంటనే శ్రీవల్లి గదిలోకి వెళ్ళి శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. దాంతో శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అది కాదు అత్తయ్య అంటూ ఉంటే అప్పుడు వేదవతి, చూడు, నువ్వు ఎంతో మంచిదానివి అనుకున్నాను, నా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ఇల్లు చాలా సంతోషంగా ఉందని కల కన్నాను, కానీ నువ్వు మాత్రం ఇంత ప్లాన్తో ఈ ఇంట్లో అడుగుపెట్టి అందరినీ విడదీస్తావని కలలో కూడా అనుకోలేదు. ఇక నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బయటికి నడు అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. ఈ విధంగా శ్రీవల్లి మాటలకి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన సాగర్, ధీరజ్ షాక్లో వేదవతి, రామరాజు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.